నాయనా, శ్రద్ధగా విను. త్రిమూర్తులను మించినవారు లేరు, కాన త్రిమూర్త్యాత్మకుడనగు నన్ను మించినవాడు మరి ఒకడు లేడు. నా ఆరాధన అనేక విధములుగా చేయవచ్చును. జపము, గానము, పద్యపఠనము, కరతాళములతో భజన, నమస్కార ప్రదక్షిణములు, ధ్యానము, నా గ్రంథ పఠనము, నా చిత్రమును చూచుట, నా కథలను వినుట, నన్ను గురించిన సత్సంగము, నన్ను గురించి వ్రాయుట, నా ప్రచారము చేయుట, నా కార్యములకై తన శక్తిని, సమయాన్ని, తన కర్మఫలమైన ధనాన్ని కానీ వెచ్చించుట, ఇవి అన్నీ నా ఆరాధనలే. దేనిని తక్కువగా భావించరాదు. ధ్యానించువారు అనేకులు, అలానే ధ్యాన మార్గములు అనేకములు, అలానే ధ్యానింపబడు రూపములు అనేకములు. అహంకారముతో ఏ ఒక రూపమును కించపరచరాదు, అలానే ఏ ధ్యాన మార్గమును కించపరచరాదు. అన్నీ నా రూపాలే, అన్నీ నన్ను చేరే మార్గాలే. ఎవరికే మార్గం ఇష్టమో దానినే అవలంబించి నన్ను చేరవచ్చును. ఒక మార్గం కాకుండా 2 మార్గాలుగా ఆరాధించవచ్చును. 4-5 మార్గాలుగా ఉపాసించు. ఒక మూర్తిని గాని అనేక మూర్తులను గాని ఉపాసించు, ఆరాధించు. ఎలా అయినా ఒక్కటే. ఉదాహరణకు, ఒక కూర అయినా 4-5 రకాల కూరలైనా ఎంత ప్రమాణం మొత్తం తిన్నావని లెక్కకు వచ్చినట్లే, ఏ మార్గమైనా లేక ఎన్ని రకాల మార్గాలైనా నీవు ఎంత శక్తిని, ఎంత సమయాన్ని వెచ్చించావు, నీ యొక్క భక్తి తీవ్రత ఎంత అనేదే లెక్కకు వచ్చును. సాధారణంగా మనస్సు వైవిధ్యాన్ని కోరుతుంది, కాన అన్ని మూర్తులను కొలవడము మనస్సునకు అనుకూలం. ఇంత మాత్రాన బహుదేవతా భక్తుడు ఏకదేవతా భక్తుని కన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు. కేవలం మనస్సు యొక్క అనుకూలతను బట్టి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఇలానే ఒకే మార్గంలో ఆరాధిస్తే మనస్సుకు విసుగు వస్తుంది. అప్పుడు ఆ మార్గం మార్చి మరొక మార్గాన ఆరాధిస్తే నిరంతర ఆరాధన అవుతుంది. అంటే కొంతసేపు జపం, కొంతసేపు భజన, కొంతసేపు సత్సంగము. ఇలా ఒక వ్యక్తికి కేవలం జపంలోనే ఉండుట ఇష్టమై విసుగు రానిచో అతడట్లే ఉండుగాక. బహువిధములుగా ధ్యానించువాడు ఏకవిధముగా ధ్యానించువానికన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఈ ఇరువురిలో ఎవరికి భావ తీవ్రత ఉన్నదో వారే గొప్పవారు. నా ఆరాధనా విధానాలు ఒక్కొక్కరికి తమ నిత్య కర్తవ్యము ఆచరించక తప్పనిసరి కావచ్చును అను పక్షంలో వీలు కాకపోవచ్చును. అలాంటి సమయంలో ప్రతి క్రియను నాకు సమర్పణం చేయు భావంతో చేస్తే అది నా ఆరాధనే అవుతుంది. ఉదాహరణకు, వంట చేయాలి. ఇది నా ఆరాధనా మార్గాలలో ఏదీ కాదు. అయినా ఆ వంటను నాకు నివేదించే లక్ష్యంతో చేస్తే అది కూడా ఆరాధనా మార్గమే అవుతున్నది. అలానే అందరిలోనూ నన్నే చూడుము. అంతర్యామిగా సర్వ సృష్టిలో వ్యాపించి నేనే ఉన్నాను కదా. ఇలా సర్వేంద్రియముల క్రియలు నా ఆరాధనా మార్గాలుగా మార్చుకున్నవాడును నా ఆరాధకుడే అగును. అయితే ఇలా చేయుట వారి వారి అనుకూలత్వమును బట్టియే కాని వెనుక చెప్పిన ఆరాధనల కన్నా వీరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇవన్నీ ఆయా వ్యక్తుల అనుకూలత్వములను అనుసరించినవే. ఎక్కువ తక్కువలు కేవలం నా పైన ప్రేమ ఎంత ఉన్నది అనే విషయాన్ని బట్టే ఉంటుంది అని వచించారు. స్వామి, నీకన్నా వేరే దైవం ఎవరున్నారయ్యా? నీవే బ్రహ్మవు, నీవే విష్ణువు, నీవే శివుడవు,
నీవే సరస్వతివి, లక్ష్మివి, పార్వతివి, నీవే దుర్గవు, నీవే హనుమంతుడవు, సర్వబ్రహ్మర్ష్యాత్మకుడవు, సర్వసిద్ధాత్మకుడవు, సర్వగ్రహాత్మకుడవు, సర్వదేవతాదేవాత్మకుడవు, సర్వశక్తి సంపన్నుడవు. నీవే తల్లివి, తండ్రివి, నీవే గురుడవు, నీవే దైవము, మేము నీ బిడ్డలము, నీవే తప్ప ఇతరము లేదు, అనుగ్రహించవయ్యా అని ప్రణమిల్లుదుము. శ్రీ గురుదత్త.